హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంకా నేను ఈ షార్ట్ అయితే తీస్తున్నాను. మా యూకి చూడండి, ఒక 8 డేస్ నుండి బాగా తినడము అంటే పడుకోవడము అంటే ఇంకా వాడికి ఒంట్లో బాగుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. ఫుడ్ అయితే పర్వాలేదు, తినేస్తున్నాడు. బొజ్జడం మాత్రం బాగా హ్యాపీగా ఇలాగైతే బొజ్జేస్తూ అంటే పడుకుంటున్నాడు. లేదంటే అప్పుడప్పుడు బయటికి వెళ్ళేసి బాగా ఆడి ఆడి అలసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేటోడు. ఇప్పుడైతే అలా కాదు. కాజల్ అయితే ఒకదాయే వెళ్తుంది బయటికి. మా యూకి అయితే ఇంకా ఏం పడుకోవడము, లేదంటే నెమ్మదిగా ఇలాగ చూడడము, మళ్ళీ పడుకోవడము. నేనైతే నిండుగా అయితే కప్పాను, అంటే బాగా వేడిగా ఉంటే ఇంకా బాగుంటుంది అనేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడే ఫుడ్ ఫ్రెష్గా తినేసి పడుకున్నాడు. అంటే వాడికి ఒంట్లో బాగాలేకపోతేనే అంత మెత్తగా అంత స్మూత్గా పడుకుంటాడండి. చూడండి, అంత నీట్గా పెట్టేసి వాడిని బాగా నీట్గా పడుకొని పెట్టాను యూకీని. చూస్తున్నారు కదా. ఇప్పుడు నేనైతే ఇంకా ఇంట్లో వర్క్ అయితే ఇంకా మొత్తానికి అయిపోయిందండి. మొత్తానికైతే ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయింది. చూడడము చేయడము, ఇలా ఫుడ్ మురుకు పెట్టాను. ఫుడ్ అయితే ఇంకా మూసిగా నీట్గా పెట్టేశాను, అంటే దోమలు కానీ ఈగలు కానీ వచ్చేస్తాయి అనేసి. చూస్తున్నారు కదా, పని కూడా నా పని ఇప్పుడిప్పుడే అయిపోయింది. కాజల ఫుడ్ తినేసి బయటకు వెళ్ళింది. చెప్తున్నాను కదా, కాజల్ అయితే బయటకు వెళ్ళిపోతుంది, కానీ మా యూకి అయితే వెళ్ళడం లేదు. ఒక పక్కన మాత్రం నేను కుక్కర్ పెట్టేశాను, ఒక పక్కన మాత్రం రైస్ అయితే ఇంకా పెట్టేశాను స్టవ్ పైన. చూస్తున్నారు కదా, ఇంట్లో వర్క్ అయితే ఇంకా మనకు ఇలాగైపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందండి మనకు. మొత్తానికి ఫ్లోర్ అయితే ఇంకా ఇలా నీట్గా తుడిచేసాను. గిన్నెలు కూడా మొత్తానికి తుడిచేసాను, కడిగేసాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మా యూకిని చూపిద్దాం అనేసి అనుకున్నాను, అందుకనేసి యూకిని అయితే ఇంకా చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.